తప్పైపోయింది, ఇక మారిపోవాలనుకుంటున్నాను. నువ్వు ఒక పరిచయం, నీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ జరిగిందంతా కూడా మర్చిపో. విషయాన్ని మొత్తం ఇక్కడే మర్చిపోదాం. ఏమంటావు? దట్స్ ఎ గుడ్ ఆఫర్. మరి బుల్బుల్, తనని కూడా మర్చిపోతావు కదా? సరే, నేను అవును, నువ్వు ఈ మూలని ఏం చేస్తున్నావు? మధ్యలోకి రా. ఐ విల్ గివ్ యు ఎన్ ఆఫర్. నువ్వు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో. అలాగే నీకు ఇక్కడ ఏదైనా సంబంధం ఉందనేది కూడా మర్చిపో. అలా అంటున్నావేంటి? ఇది నా ఊరు, నా కుటుంబం ఇక్కడుంది, నా వ్యాపారం ఇక్కడుంది. నేనెలా వదిలేస్తాను చెప్పు? ఆఫర్ అయిపోయింది. ఆలియా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆలియా వదులు. ఆలియా ప్లీజ్, తన్ని వదులు. తనకి ఏమీ తెలియదు, తన్ని వదులు ఆలియా. బుల్బుల్, you okay? నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఆలియా? ఆలియా, నీకెలా తెలుసు కిడ్నాపర్స్ అక్కని కాదు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని? అన్నయ్యతో ఫోన్లో మాట్లాడాను కదా నేను. తనే నాతో చెప్పాడు. నీకింత ధైర్యం ఎలా వచ్చింది నా భార్యని కిడ్నాప్ చేయడానికి? తప్పైపోయిందని చెప్పాను కదా, నాకు బుల్బుల్ కావాలి. తన పేరు కూడా ఎత్తకు. ప్రజ్ఞ ఫ్యామిలీ నా ఫ్యామిలీ, అలాగే బుల్బుల్ నా చెల్లెల్లాంటిది. ఇప్పుడు ఆలోచించు, నువ్వు వాళ్ళందరినీ ఏమేం చేశావు? ఇక ఇప్పుడు నేను నిన్నేమేం చేయాలి? చూడు, నన్ను కొట్టకు, నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఏం చేస్తావురా నువ్వు? నీకు అవకాశం ఇస్తున్నాను. నీ భార్యను తీసుకొని ఇక్కడి నుంచి పారిపో, అర్థమైందా? ఒక వంక నాకు క్షమాపణ చెప్తున్నావు, ఇంకో వంక అవకాశం కూడా ఇస్తావా? ఈ అవకాశం నేను నీకిచ్చాను. ఇక రెండో అవకాశం, బుల్బుల్ని మర్చిపో. అలాగే మరోసారి నా కుటుంబం వంక కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చెయ్యకు. అర్థమైందా నీకు? బుల్బుల్ నా ప్రేమ, నేను తనని ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు? నీకు తెలుసా ప్రేమ అంటే ఏంటో? ఆ రోజు నీకు నీ ప్రేమ గుర్తుకు రాలేదా? ఎప్పుడైతే నువ్వు అందరి ముందు ప్రజ్ఞ వాళ్ళ ఫ్యామిలీని అలాగే బుల్బుల్ని అవమానించావో అప్పుడేమైంది నీ ప్రేమ? ఇవాళ నీ మూలంగా వ్యాలంటైన్స్ డే నాడు అందరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. నేను నీకు ఎలాంటి పరిస్థితి తెస్తానంటే, నువ్వు బుల్బుల్నేంటి, ఒకవేళ పొరపాటున నీకు పెళ్ళైనా నువ్వు నీ భార్యని కూడా ప్రేమించడానికి భయపడతావు. నేను చెప్పేది విను. నా తప్పేమీ లేదు. నేను బుల్బుల్ని కేవలం ప్రేమిస్తున్నాను. నేను చెప్పేదైతే విను. రాడుతూ వద్దు. నువ్వు చేత్తో కొట్టాలనుకుంటున్నావు కదా, కొట్టు. కానీ రాడుతూ కొట్టకు. ప్రజ్ఞ గారు, మీరే చెప్పండి తనకి, నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను. నిజమైన ప్రేమ. రాడు కింద పడే, లేకపోతే నీ భార్య పుచ్చ పగిలిపోద్ది.
నువ్వు వచ్చి నా ప్రాణాలు కాపాడావు. వా. ఏమన్నా తెలిసిందా? ఫోన్ ఏదైనా వచ్చిందా? అమ్మా తెలుస్తుందిలే, ప్లీజ్ నువ్వేమీ టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానమ్మా? అభికి ప్రజ్ఞ ఇక్కడుందో తెలియడం లేదు, పోలీసులకి ప్రజ్ఞ ఇక్కడుందో తెలియడం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ నాకింకా భయం ఎక్కువ అవుతూనే ఉందమ్మా. అమ్మా నమ్మకం ఉంచు, అక్క కనిపిస్తుంది. బావగారికి అక్కకి ఏమీ కాదు, నేనున్నాను కదమ్మా. బావగారికా? అభికి ఏమైంది? అభి ఎక్కడున్నారు? బావగారు ఇక్కడే ఉన్నారమ్మా, ఆయనకేమీ కాలేదు. చూడు బల్బుల్, ఇప్పుడే అన్నావుగా బావగారికి ఏమి కాదని. అది అమ్మా నేనేదో టెన్షన్ లో ఉండి అలా. బుల్బుల్, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదమ్మా. నువ్వెప్పుడు అబద్ధం చెప్పినా నీ గొంతు తడబడుతూ ఉంటుంది. నువ్వు నాకంతా నిజం చెప్పు, అభికేమైంది? ఇటు ఆంటీ గారు తను చెప్పింది నిజమే. అది కంగారులో తన నోటి నుంచి బయటకు వచ్చేసింది. అలాంటిదేం లేదు ఆంటీ గారు. అభికేం జరుగుతుంది? తను పోలీస్ ఫోర్స్ని తీసుకుని వెళ్ళాడు కదా, తనకేమీ జరగదు. అలాగే మీరు బుల్బుల్ గురించి ఏమీ టెన్షన్ పడకండి, నేను తనతో పాటు ఉన్నాగా. ప్రజ్ఞ వదిన త్వరలోనే ఇంటికి వచ్చేస్తుంది, మీరు ప్లీజ్ టెన్షన్ పడకండి. బుల్బుల్, వాట్స్ రాంగ్ విత్ యూ? నీ ఎమోషన్స్ని కాస్త కంట్రోల్ చేసుకో. నువ్వే ఇలా ఎమోషనల్ అయిపోతే మన ఫ్యామిలీస్ని ఎవరు చూసుకుంటారు? నేనేం చేయను ప్రవీణ్, నేను అమ్మని టెన్షన్లో చూడలేను. ఎంతో కష్టం మీద తను నన్ను నమ్మడం మొదలుపెట్టింది. నేను చెప్పాలన్నా తనకు అబద్ధం చెప్పలేకపోతున్నాను. అలాగే థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చి మేనేజ్ చేసావు. ఒకవేళ తనకి ఈ విషయం తెలిసిపోయిందంటే అమ్మకి నా మీద కోపం వస్తుంది. బుల్బుల్, ఎంతసేపు ఆగా ఇంకొంచెం సేపు ఓపిక పట్టు. ఐఎమ్ ష్యూర్ కాసేపు ఆగు అంతా సర్దుకుంటుంది. అభి ప్రజ్ఞ వదిన ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. ఏంటబి రాక్ స్టార్, చాలా ఎక్కువగా మాట్లాడతావు కదా నువ్వు. మాటల కంటే ఎక్కువగా నువ్వు నీ చేతులు ఆడిస్తూ ఉంటావు. రాక్ స్టార్ అయితే ప్రతిసారి నన్ను బ్యాండ్ వాయిస్తుంటావేంటి? ఏంటి చూస్తున్నావు? నీ ఎదురుగా నిలబడ్డాను, ధైర్యముడి కొట్టు 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 కొట్టు. ఏ, ధైర్యం సరిపోవడం లేదా? నీ ధైర్యం ఏంటో ఇప్పుడు కనిపిస్తోంది. నీ కుక్కలు వచ్చిన తర్వాత నువ్వు మొరగడం మొదలుపెట్టావు కదా, కానీ నువ్వు కేవలం మొరగటమేనా లేక కలిసి? చెయ్యి కిందకి దించో, లేకపోతే నీ పెళ్ళం పైకి పోద్ది. ఇవాళ లెక్కబెట్టి మరీ పగ తీర్చుకుంటాను నీ మీద. నువ్వు అందరి ముందు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను నేను. నువ్విక లెక్క పెట్టుకుంటూ ఉంటావు. 1 నర్మయ్, ఇది నన్ను అందరి ముందు అవమానించి కొట్టినందుకు గాను. 2 నా బుల్బుల్కి ఇంకెవరితోనో నిశ్చితార్థం చేసినందుకు. నా బుల్బుల్కి నీకెంత ధైర్యం? 3 ఆయన కొట్టొద్దు. హే రఘు, తను నోరు మోయించు. అరవకో. ఏయ్! భలే చేశారు ప్రజ్ఞ గారు, మీరు లెక్క పెట్టడమే మర్చిపోయేలా చేశారు నన్ను. అవును, నేను ఎన్ని లెక్క పెట్టాను? 3. ఇంట్లో అందరి ముందు మెడపట్టి గంటి అవమానించినందుకు. 4. నా బుల్బుల్ని ఇంటి దగ్గర వదిలేసి ఇక్కడికొచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టినందుకు. ఇక ఇది 5. నా అందమైన వ్యాలంటైన్ సర్వనాశనం చేసినందుకు. ఈ రోజు వరకు నేను బుల్బుల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, ఈ రోజు వరకు తన గురించి నేనెన్ని కలలు కన్నానో, అంతకంటే చాలా ఎక్కువ కలలు నేను ఒక్క రోజులో కన్నాను. వ్యాలంటైన్ డే రోజున కన్నాను. వాటిని నువ్వు చెడగొట్టావు. నేను నిన్ను వదిలిపెట్టను. బుల్బుల్ నాకు ప్రేమ కాదు, తనే నా పిచ్చిగా మారిపోయింది. ఇక తను నేను ఎలాగైనా పొందే తీరుతాను. అలా చూస్తావేంటి? నువ్వు ఏ కళ్ళతో అయితే చూస్తున్నావో వాటిని నా వేళ్లతో పెకిలించి గోలీలాట ఆడుకోవాలనిపిస్తుంది. కానీ లేదు, ఇప్పటికైతే నువ్వు చూడాల్సింది చాలా ఉంది మిస్టర్ రాక్ స్టార్. ఇప్పుడు నేను నీ ముందే బుల్బుల్ని తాకుతాను, నాదాన్ని చేసుకుంటాను. నువ్వు కేవలం చూస్తూ ఉండిపోతావు, ఇంకేమీ చెయ్యలేవు.
మీరెందుకు వాడిని కొట్టడం లేదు? నేను ప్రాణాలతో ఉండటం కంటే మీరు వాడికి బుద్ధి చెప్పడం చాలా ముఖ్యం. మీరు నా గురించి పట్టించుకోకండి, వాడిని కొట్టండి. ప్రజ్ఞ గారు, మీరేమనుకుంటున్నారు? వాడు నన్ను కొడతాడా, నువ్వు నన్ను కొడతావా? కొట్టడం ఎలా ఉంటుందో ఇవాళ వాడికి నేను చూపిస్తాను. వైశాలి అక్క ఎప్పుడు వాళ్ళిద్దరితోనే తిరుగుతూ ఉంటుంది. తనతో మాట్లాడి చూస్తాను. వైశాలి అక్క, ఈ బుల్బుల్ నన్నెందుకు పిలిచింది? ఒకవేళ దీనికి నా మీదేమీ అనుమానం లేదు కదా? మీరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? అదే నేను ఎందుకు చూస్తున్నానంటే, నువ్వు నన్ను పిలిచిన తర్వాత లేదు, ఏమీ మాట్లాడలేదు, అలాగే నోటికి తాళం వేసుకున్నాను. అందుకే మనసులోనే ఆలోచిస్తున్నాను. ఆ తాళం చెవి, నా ఉద్దేశం నువ్వు నాతో మాట్లాడొద్దనుకుంటే మరి నన్నెందుకు పిలిచావు? యాక్చువల్లీ వైశాలి అక్క, నేను కేవలం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అక్కని ఎవరు కిడ్నాప్ చేసుంటారని మీరు అనుకుంటున్నారు? నాకేం తెలుసు ఎవరు చేశారో? అయినా నువ్వు నన్ను అడిగేది ఎలా ఉందంటే, ఆ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేయడం నా కళ్ళతో నేను స్వయంగా చూసినట్టు, అలాగే ఆ కిడ్నాపర్ నా చుట్టమైనట్టు, నాకు వాళ్ళ గురించి మొత్తం అంతా తెలిసినట్టు, మొత్తం తెలిసి కూడా నేను ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పనట్టు. నేను చెప్పిన దానికి అర్థం అది కాదు వైశాలి అక్క. యాక్చువల్లీ కిడ్నాపింగ్ ఎప్పుడు ఇంటి బయటే జరుగుతుంది, కానీ అక్క కిడ్నాపింగ్ ఇంట్లోంచే జరిగింది. అయితే అలా ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇంట్లో ఉండే మనిషి ఎవరో కిడ్నాపర్స్ తో కలిసిపోయినప్పుడు. మీరే ఆలోచించండి, ఇంత స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కిడ్నాపింగ్ ఎలా జరిగింది? అవునవును, సరిగ్గా సరైన విషయమే ఆలోచించావు నువ్వు. ఇంట్లో వాళ్ళు ఎవరై ఉంటారు? కానీ నీ ఉద్దేశంలో ఎవరు? నాకైతే ఈ విషయం తట్టనే లేదు. నీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది. మరైతే చెప్పు బుల్బుల్, నీకెవరి మీద అనుమానంగా ఉంది? అది కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఎందుకంటే నేను వాళ్ళని అతి త్వరలో పట్టుకుంటాను. భగవంతుడా, నన్ను ఈ బుల్బుల్ గూఢచారు నుంచి కాపాడు తండ్రి. ఇదైతే అంటే స్వయంగా తన అత్తారింటికి వెళ్లకముందే ఈ ఇంట్లో ఎవరో ఒకరిని మామగారింటికి తప్పకుండా పంపించేస్తుంది. లేకో, నువ్వు నిన్ను మగాడు అనుకుంటావు కదా, ఇంత త్వరగా అలసిపోయావా? ఇప్పుడు తెలిసిందా కొట్టడం అని దేన్నంటారో? తెలిసిందా? ఇప్పుడు అర్థమైంది నపుంసకుడు ఎలా ఉంటాడో. ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని కొడుతున్నావు. దమ్ముంటే ఒంటరిగా వచ్చి పోరాడు. అప్పుడు అర్థమేలా చేస్తాను నీకు మగాడంటే ఎలా ఉంటాడో. ఏమన్నావు నువ్వు? గాజులు వేసుకుని కొట్టు. ఎందుకంటే నపుంసకుడితో దెబ్బలు తినడం కంటే నేను ఆడదానితో దెబ్బలు తినడం గౌరవంగా భావిస్తా. చాలా ఎక్కువ మాట్లాడావు నువ్వు. నువ్వు నీ కళ్ళు కిందికి దించు, నీ తల దించు. నా కాళ్ల దగ్గర నీ తల ఆనించి భిక్షమడుగు, నన్ను దయా భిక్ష. నేను నీ కళ్ళల్లో నేనంటే భయం చూడాలనుకుంటున్నాను, అర్థమైందా? క్షమాపణ సంగతి తర్వాత. ఒకవేళ నువ్వు నా ప్రాణాలు తీసేసినా అప్పుడు కూడా నేను నీకు క్షమాపణ చెప్పను. నువ్వు ఇలా చెప్తే వినవు కదా. ఏయ్, ఇలా ఇవ్వు. చావు నెత్తినెక్కి ఆడేంత వరకు, అంతవరకు అర్థం కాదు చావు భయం అంటే ఏంటో. నీ నెత్తి మీద చావు నాట్యమాడుతోంది, అర్థమైందా? క్షమాపణ చెప్పు. అభి 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 అక్క, ఏమైంది? అంత భయపడుతున్నావు ఎందుకక్క? నా మనసులో చాలా భయంగా ఉంది. నా అభి తప్పకుండా ఏదో ప్రమాదంలో ఉన్నాడు. అలాంటిదేం ఉండదులే అక్క, నువ్వేదో పీడకల కన్నట్టున్నావక్క. లేదు లేదు, నాకెప్పుడు ఇలా అశాంతిగా అనిపించేది కాదు. ఏదో గందరగోళం జరుగుతుంది. గందరగోళం ఏమీ అవదక్క. నేనిప్పుడే ప్రవీణ్తో మాట్లాడాను. అభితో పాటు పోలీస్ ఫోర్స్ ఉందని తను చెప్పాడు. అయితే మరి నువ్వు అభికి ఫోన్ చేయి.
వాడితో మాట్లాడేంత వరకు నాకు ధైర్యంగా ఉండదు. అక్క ఇప్పుడు అభి ఉన్న చోట నెట్వర్క్ లేదనుకుంటాను. నాట్ రీచబుల్ అని వస్తుంది. నువ్వేమి భయపడకక్క. ఇక్కడ నువ్వు కూర్చొని దేవుణ్ణి తలుచుకో, తనకేమీ కాదు. నేను నీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. నా ఇద్దరు పిల్లల్ని కాపాడు తండ్రి. सतनाम करता पुरख సత్యదేవా దయ చూడు, కరుణ చూపించు. మొదట నేను ప్రజ్ఞ గురించి భయపడ్డాను, ఇప్పుడు అభి గురించి కూడా భయం వేస్తోంది నాకు. భగవంతుడా, నా మనసు ఒకటే కంగారుగా ఉంది. ప్రాణదాత, నా పిల్లలిద్దరినీ నువ్వే కాపాడాలయ్యా. నా బిడ్డలిద్దరికి అండగా ఉండు. వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. నేను చివరి అవకాశం ఇస్తున్నాను నీకు. మర్యాదగా నాకు క్షమాపణ చెప్పు, లేదంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే రోజున నీ శవాన్ని మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపిస్తాను నేను. చివరిసారిగా అడుగుతున్నాను, క్షమాపణ చెబుతావా లేదా? ఆయన్ని వదిలే నేను దండం పెడతాను. ఆయన్ని వదిలే ప్లీజ్. ఆయన్ని కాల్చొద్దు. వద్దు. ఎన్నిసార్లు ఇస్తావురా ఆఖరి అవకాశం? బుల్లెట్ పేల్చాలనుకుంటే పేల్చు, అయినా గుండెల్లో కాదు. ఇక్కడ నా నుదిట్లో కాల్చు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కాల్చు. పేల్చరా బుల్లెట్. ఆలియా తను అరే, నాక్ చేసి రాలేవా ఏంటి? నాకెందుకు చేయడం? లాక్ ఓపెనే ఉందిగా. డోర్ ఓపెన్ గా ఉన్నప్పుడు ఎందుకు? ఏం చెప్పడానికి వచ్చావో ఆ విషయం సూటిగా చెప్పేసి వెళ్ళు. నా దగ్గరేమో మీ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉందన్నమాట. మేమిప్పుడు డిస్కస్ చేసుకుంటున్న విషయం అది నీ న్యూస్ కంటే చాలా ఇంపార్టెంట్ విషయం. సో ప్లీజ్ జస్ట్ లీవ్ us alone. భలే ఉంది, ఇది చాలా మంచి విషయం. మీ దగ్గర ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, నా దగ్గర కూడా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అయితే మనం ఒకరికొకరు న్యూస్ షేర్ చేసుకుందాం. అసలు మీకు ఇంగ్లీష్ అర్థం కాదా ఏంటి? తను మిమ్మల్ని వెళ్ళిపోమంటుంది. అయినా మీ ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవడం తప్పనిసరి కాదు. సరే అయితే అలాగే షేర్ చేసుకోకండి. నేను కూడా మీకు నా షేర్ ఏమీ ఇవ్వను. నా ఉద్దేశం, నేను కూడా ఏమీ షేర్ చేసుకోను. అలాగే సజెషన్ కూడా ఇవ్వను. నాశనం అయిపోండి మీ ఇద్దరు, నాకేం చెప్పక్కర్లేదు. నాశనం ఏంటి? మీ ఇద్దరు జైలుకి వెళ్ళబోతున్నారు కదా. వాట్? ఎక్కింది కదా బుర్రకిప్పుడు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది. మీరు నన్ను ఇన్సల్ట్ చేశారుగా, ఇప్పుడు నేను కూడా మీకేం చెప్పను. నాకేదైతే తెలుసో అది మీతో చెప్పను. ప్రజ్ఞ కిడ్నాపింగ్ కేసులో ఇంట్లో వాళ్ల హస్తం ఉందని వేరొకరికి తెలిసిందని నాకు తెలుసని. కానీ నేనెందుకు చెప్పాలి మీకు? నేను వాళ్ళ పేరేం చెప్పను. నన్ను ఇన్సల్ట్ చేశారు కదా, నేను ఇప్పుడే వెళ్తున్నాను. వైశాలి వదిన, ఇది చెప్పేదే వినను నేను ఇప్పుడు. ఇదిగో వినండి. చంపేస్తాను, నిజం చెప్తున్నాను. నువ్వు నా కళ్ళలో ఏదైతే భయాన్ని చూడాలనుకుంటున్నావో అదే భయాన్ని నేను నీ కళ్ళలో చూస్తున్నాను. బుల్లెట్ పేల్చు. చంపేస్తాను, నిజం చెప్తున్నాను. చెమటలు కారుతున్నాయి ఎందుకు? నేను నా ఉద్దేశాన్ని మార్చుకోకముందే నన్ను గంతు కాల్చు. చంపునను చెప్తున్నాను, కాల్చు. ప్రజ్ఞ గారు తనకు చెప్పండి, నేను నిజంగానే కాల్చేస్తాను. తర్వాత నన్ను అడగకూడదు ఏం జరిగిందని. ఏ ఆగండి, అంతా కింద కూర్చోండి, లేదంటే వీడితా పేలిపోతుంది. కూర్చోండి. నువ్వేంటి నా ఒళ్ళో కూర్చుంటావా? మీరంతా అలా భయపడిపోతున్నారేంటి? వీడికి అసలు తలకాయ ఉంటేగా పేల్చడానికి, అవునా? రే కార్పొరేటర్, నువ్వు ఆ నానుడి వినలేదా? ఏ ఆట బొమ్మతో అయితే అసలు ఆడకూడదు, దాంతో ఆటలు ఆడకూడదు, లేదంటే చావు నీ జీవితంతో ఆడడం మొదలెడుతుంది. ఏ రకంగా అయితే ఇప్పుడు నేను నీ జీవితంతో ఆడుకుంటున్నాను. ఓ మై గాడ్, ఎంత మజా వస్తుందో. థ్యాంక్ యూ ఫుగి, నాకు ఈ విషయం ఎక్స్పీరియన్స్ కలిగించినందుకు. హై ఫై.
వద్దా? రాంగ్ టైమా? సరైన సమయం కాదట. ఏంటి ఆ? ఇప్పుడు కాసేపటి క్రితం వరకు నీకు బోలెడంత కోపం వచ్చింది కదా, మరి నీకు ఇప్పుడు ఇలా చెమటలు కారుతున్నాయేంటి? ఆ? మొదట నువ్వు నన్ను భయపెట్టావు, ఇప్పుడు నువ్వే భయపడుతున్నావు. అర్థమైందా? నీ ఆ పవర్ ఏదైతే ఉందో అది ఈ గన్లో ఉంది. ఈ గన్ నీ చేతిలో ఉన్నంత వరకు అంతవరకు నీకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నన్నే చూడు, ఈ గన్ నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. ఇప్పుడు ఈ గన్ నా దగ్గర ఉంది కదా, ఇప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. నేనంది నిజమే కదా? నీకు చంపే ధైర్యమూ లేదు, బుల్లెట్ పేల్చే ధైర్యమూ లేదు. ఇప్పుడు చూపిస్తాను నీకు మగాడు ఎలా ఉంటాడో, అలాగే వాడి ధైర్యం ఎలా ఉంటుందో. చూడబి, నువ్వు మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు తొందరపడి డెసిషన్ తీసుకుంటున్నావు. తొందరపడి డెసిషన్ తీసుకుంటే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. నువ్వు రాక్ స్టార్వి. నువ్వు అలాంటి తప్పు చేయవు, నాకు తెలుసు. నీ కెరియర్ అలాగే నీ ఫ్యామిలీకి తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, అవునా? నీకు తెలుసా, నువ్వు భయపడుతుంటావే, అప్పుడు నీ బుర్ర బాగా పనిచేస్తుంది. అందుకే అలాగే ఉండు, భయపడుతూ.